ఒక కట్టెలు కొట్టుకొని బతికే వ్యాపారి భోంచేస్తుంటే ఉప్పు ఎక్కువైంది పప్పులో. భార్యను తిట్టాడు. 15 ఏళ్ళు అయింది సంసారం చేస్తూ, పప్పు చేయరాదు నీకు సరిగ్గా అంటే. అది వెంబడే భార్య, మీరే అన్నారు కదా అప్పుడప్పుడు పొరపాటు చేస్తుంటాం, చాలా క్లాసులు కూడా నువ్వు తీసుకున్నావు కదా, మరి ఎన్నిసార్లు ఉప్పు ఎక్కువ వేసినా మన జీవితంలో ఒక్కసారి తప్పు జరగవచ్చు కదా. భార్య చెప్పింది నచ్చింది, కానీ కోపం వచ్చింది. నాకు వద్దు నీ అన్నం అని చెప్పేసి వెళ్ళి కట్టెలో సీరియస్గా కొడుతున్నాడు. కొడుతుంటే కొంచెంసేపు కాగానే ఆ ఇనుప ఏంటి ఏమంటారు గొడ్డలి అలా ఇసురుగా పడిపోయింది, కర్ర చేతిలో ఉంది. వెళ్ళి అక్కడ ఒక గుర్రం కట్టేస్తే గుర్రం మెడకు తగిలింది సార్. దానికి రక్తం కారుతా ఉంది. ఆ గుర్రం ఎందుకు వచ్చిందంటే రాజుగారి పరిపాలన కరెక్ట్గా ఉందా లేదా అని ఒక రహస్య సమావేశానికి ఈయన ఎవరు మన సర్వసైన్య అధ్యక్షుడు అక్కడికి వెళ్తున్నాడు, రహస్య మీటింగ్ ఎక్కడో. ఆయన రెస్ట్ తీసుకుందామని అక్కడ పెడితే అక్కడ దానికి దెబ్బ తగిలింది. ఆవేశంగా వెళ్ళిపోయి నార్మల్గా ఉపన్యాసం ఇవ్వచ్చు కదా, ఈ రాజు మంచోడు కాదు, మనం యుద్ధం చేద్దామంటే సరికి సరి అని చెప్పేసి యుద్ధం తీర్మానం చేస్తారు. కూల్గా తీర్మానం చేయలే. తర్వాత రాజుగారు ఏమైనా ఊరుకున్నాడా? లేదు, ఎవరది అంతర్యుద్ధం, చలో మనం కూడా తక్కువ కాదని చెప్పేసి వెంబడే ఆయన కూడా యుద్ధం ప్రకటించారు. 30 సంవత్సరాలు అలాగే జరుగుతుంది సార్. డబ్బులు అయిపోయినాయి కోశాగారంలో. ఏం చేద్దామంటే ఇట్లా మేధావులందరూ ట్యాక్సులు వేద్దాం రాజా, ట్యాక్సులు అనగానే చలో ట్యాక్సులు వేసేయండి. ఒక 30 ఏళ్ళు గడిచింది. జనాలు కష్టపడి వాళ్ళు సంపాదించిన ట్యాక్సులు అంటే డబ్బునంతా ట్యాక్స్ రూపంలో ఈరోజు కట్టడానికి కారణం పప్పులో ఉప్పు వేయడమే కదా శ్రీధర్. అంటే ఇక్కడ అందరూ కారణమే, ఎవరు కారణం కాదు. ఇప్పుడు ఆమె ఆ రోజు ఉప్పు ఎక్కువ వేయకపోయింటే గొడవ తీరేది. పోనీ వేసింది అనుకోండి, ఇతనికి ఎందుకు కోపం రావాలి? భర్తకి వచ్చిందనుకోండి, పోయి ఆవేశంగా ఎందుకు కొట్టాలి? కొట్టాడు, అక్కడ దానికి రక్తం దాగదండి. ఇతను వెళ్ళి కొంచెం సమయమునంతో ఉపన్యాసం వేయొచ్చు కదా. పోనీ రాజు సంధి చేద్దామా, మీ సమస్య ఏదో మాకు చెప్పండి అనొచ్చు కదా. అందరూ కారణమే, ఎవ్వరు డైరెక్ట్గా కారణం కాదు. చూసారా, ఒక సమాజం అభివృద్ధి చెందడానికి కూడా అందరం కారణమే, డైరెక్ట్గా ఎవరం కాదు. మరి ఈరోజు ట్యాక్స్ కడుతున్నాం, మనం ట్యాక్స్ కడుతూ దేశాన్ని పోషిస్తున్నాం. ఇది అంటే ఇలా డాట్స్ని కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరి చేతిలో అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు, లేదా ఆయన చెడ్డవాడు వాడి దగ్గరికి పోవచ్చు అని అక్కడే అభివృద్ధిని ఆపొచ్చు కూడా.